భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మెడికల్ మరియు ఫార్మా మాఫియాపై ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, నాసిరకం మందుల అమ్మకం, అధిక ధరలు వంటి వాటిపై అడ్డుకట్ట వేయాలని పార్టీ కోరుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం సిపిఐ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన మెడికల్ అండ్ ఫార్మా మాఫియా మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద, అదేవిధంగా పిహెచ్సిలు, సిహెచ్సిల వద్ద నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో ఈ నెల 14వ తారీఖున డిఎంహెచ్ఓ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మన రాజ్యాంగం జీవించే హక్కుని ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి జీవించే హక్కుని కాలు రాస్తూ మెడికల్ మాఫియా రకరకాల పేర్లతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చారో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క కార్పొరేట్ శక్తులకి ప్రైవేటు వైద్యం, ప్రధానంగా బాపట్ల అభివృద్ధి కమిటీ, వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి కమిటీ, దానికి చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. కనీసం 2 సంవత్సరాల పాటు ఒక్క అంబులెన్స్ని కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎవరైనా యాక్సిడెంట్లు అయినా క్రిటికల్ కేర్ సంబంధించిన యూనిట్ తీసుకురావడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. 108 వెహికల్ రావడానికి అరగంట, గంట పడుతుంది. ఆ లోపే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రాణాలు పోయినాయి కదా, కనీసం పేదవాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది నిరుపేద పేదలు కాబట్టి వాళ్ళని కనీసం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఇంటికి చేసే పరిస్థితి బాపట్ల జిల్లాలో లేదు. దీన్ని నిరసిస్తూ రేపు 14వ తారీఖున ఫిబ్రవరి 14వ తారీఖున చేసే నిరసనలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం.